సో దీనికి సంబంధించి కూడా మా సినిమా సంబంధించినటువంటి ప్రతినిధి సృజన్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా క్రైమ్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ప్రవీణ్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా సృజన్ చెప్పండి, ఏంటి అసలుకి కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాల విషయంలో ఏ రకంగా పైరసీ బెడ నెలకొంది, ముఖ్యంగా గేమ్ చేంజర్ విషయంలో ఏం జరిగింది, రాబోయేటువంటి డాకు మహారాజ్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు సంబంధించిన విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్ శ్రీహరి, అంటే సినిమాలు సంక్రాంతికి సినిమాల విడుదల చేయాలని చెప్పేసి హీరోలు నిర్మాతలు కూడా ఎప్పటి నుంచో దాదాపు కొన్ని నెలల నుంచి కూడా ప్లానింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తే ఓపెనింగ్ అనేది బాగుంటుంది, సినిమా టాక్తో సంబంధం లేకుండా థియేటర్స్కి వచ్చి ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ సినిమాని చూసి ఆస్వాదిస్తారు. ఫలితంగా రికవరీ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుందనే కోణంలో ఈ సీజన్లో సినిమా రిలీజుల కోసం ఎప్పటి నుంచో ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది సంక్రాంతికి 3 సినిమాలను నిర్మాతలు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. నిర్మాత దిల్ రాజే ఈ 3 సినిమాలను నైజాం ఏరియాలో నిర్మించడంతో పాటు ఈ 3 సినిమాల పంపిణీని కూడా ఆయనే చేస్తూ ఉన్నారు. అయితే గేమ్ చేంజర్ జనవరి 10 నిన్న విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా కోసం అభిమానులే కాదు పైరసీదారులు కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే తొలి రోజే ఈ సినిమాకు సంబంధించిన హెచ్డి ప్రింట్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవటం జరిగింది. చాలా అంటే ఇప్పటికే ప్రతి సినిమాకి కూడా భారీ స్టార్ హీరోలు నిర్మించే వాళ్ళైతే నటిస్తూ ఉంటారో వాళ్ళ సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్లు అనేవి తొలి రోజు వస్తూ ఉంటాయి. వాటిని అరికెట్టేందుకు ఫిలిం ఛాంబర్ తరఫున ఒక యాంటీ పైరసీ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సినిమా నిర్మాత నుంచి కూడా కొంత అమౌంట్ను వాళ్ళు తీసుకుని తొలి రోజు అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తరుణంలో తొలి వారాంతంలో ఈ సినిమాకు సంబంధించిన పైరసీని అరికట్టేందుకు ఒక వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంతో పాటు నిర్మాతలు ఎవరైతే ఉంటారో స్వతహాగా వాళ్ళు ఒక టీంని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో వచ్చే ఈ లింక్స్ అన్నింటినీ కూడా తొలగిస్తూ ఏదైతే స్పాయిలర్స్ ఉంటాయో ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా సినిమాలను రికార్డ్ చేసి ఆ సన్నివేశాలని సోషల్ మీడియా పెడుతూ ఉంటారో వాటన్నింటినీ కూడా రూమింగ్ చేయడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను సొంతంగా కూడా ప్రొడక్షన్ హౌసెస్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అయితే దీనికోసం సినిమాను భారీగా ఖర్చు పెట్టి తీసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ఎంత కష్టం ఉంటుందో దాన్ని పైరసీ రాకుండా అరికట్టడంలో కూడా అంతే తరహా జాగ్రత్తలు అనేవి నిర్మాతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ. అలాగే ఎంతో ఖర్చు పెడుతున్నారు కూడా దీనికోసం ప్రత్యేకంగా విభాగాలను వ్యవస్థలను ఏర్పాటు చేసి ఛాంబర్ తరపున కానీ సొంతంగా కూడా చాలా వరకు కూడా కొంతమంది టీమ్గా ఏర్పడి వీటన్నిటిని కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా పైరసీ అనేది అరికట్టడం అనేది సాధ్యం కావట్లేదు. తొలి రోజు ఓపెనింగ్ కోసమే నిర్మాతలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ తొలి రోజు ఓపెనింగ్ అనేది భారీగా ఉంటే రికవరీ రాను రోజుల్లో రికవరీ అనేది బాగుంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఎక్కువగా నిర్మాతలు ఈ పైరసీని వీలైనంత వరకు కూడా అడ్డుకట్ట వేయడానికి తమ వంతు ప్రయత్నం. సృజన్, ఇప్పుడు ఒక సెల్ ఏర్పాటు చేసుకున్నారు అంటే దాని ద్వారా ఫలితం లేకుండా పోతుంది అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వాల వైపు నుంచి ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాలా, డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ కోరుకుంటున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎస్, అంటే ఛాంబర్ తరపున అంటే గతంలో మనం చూసాం, ఇందాక మీరు అన్నారు హెత్తారింటికి దారేది అనే సినిమా విడుదలకు ముందే పైరసీ బారిన పడి లీక్ అవటం అనేది ఇలాంటి వాటి వల్ల చాలా వరకు కూడా ఒక సీరియస్ ఇష్యూగా దీన్ని పరిగణించుకుని ఆ తర్వాత ఒక యాంటీ పైరసీ సెల్ అనేది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్ పోలీసులతో మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం ప్రతి సినిమా నుంచి కూడా ఒక అమౌంట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. బట్ ఎంత చేసినప్పటికీ కూడా పైరసీ అనేది ఆపలేని పరిస్థితి. ఏంటంటే హెచ్డి ప్రింట్ మనం గేమ్ చేంజర్ తీసుకుంటే హెచ్డి ప్రింట్ ప్రస్తుతం మొబైల్స్లో చాలా సిస్టమ్స్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎడిటింగ్ దగ్గర నుంచే లీక్ అవుతుందా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు అనుకోవచ్చా, లేకపోతే థియేటర్ దగ్గర రికార్డ్ అవుతుందా? ఎక్కడ ఉంది లోపం? అంటే ఇంటి దొంగల పనే ఇది అవుతుందా? ఎస్, అంటే ఖచ్చితంగా ఈ లింక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద ఇంతవరకు కూడా స్పష్టమైన అవగాహన ఎవరికి తెలిసిన పరిస్థితి లేదు. మ్యాక్సిమం ఏంటంటే ఓవర్సీస్లో ఈ ఫస్ట్ ప్రీమియర్ షోస్ పడతా ఉంటాయి కాబట్టి తొలి షోస్ అనేవి ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలకి యూఎస్లో ఎక్కువగా ప్రీమియర్ షోస్ అనేవి తొలుత పడుతూ ఉంటాయి. సో అక్కడి నుంచే మ్యాక్సిమం లీక్ అనేది అవుతుంది. ఆ తర్వాత వాటిని ఇంటర్నెట్ వేదికగా కూడా లింక్ క్రియేట్ చేసి వాటిని ఎక్కువగా షేరింగ్ జరుగుతుంది అనేది ప్రధానమైన ఈ ఎక్కువగా ఇన్ని సంవత్సరాలు బట్టి తెలియని విషయం ఏంటంటే అయితే అక్కడ కంట్రోల్ చేసే విషయంలో కొంచెం సపోర్ట్ అనేది లేకపోవటం, ఇక్కడ వరకు కూడా నిర్మాతలు లోకల్గా జరిగే వాటన్నింటి మీద కూడా కాస్త కంట్రోల్ ఉంటుంది, పోలీస్ వ్యవస్థ అనేది సపోర్ట్ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఓవర్సీస్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం, అక్కడ సినిమాల రిలీజ్ వరకు కూడా చూసుకోగలరు. కానీ మిగతా పైరసీని అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆ ప్రభుత్వాలు కూడా లోకల్గా కలిసి రావాల్సిన అంశం ఉంది. వాటికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు అనేవి కూడా నెలకొంటాయి. కాబట్టి అక్కడి నుంచి మ్యాక్సిమం ఇవన్నీ లీక్
లీక్ అవుతూ ఉంటాయి. నిజానికి సినిమా వ్యాపారం కంటే కూడా వాటి ద్వారా పైరసీ చేస్తున్న వ్యాపారం అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. అదొక సపరేట్ మార్కెట్గా కూడా క్రియేట్ అయిపోయి వాటిల్ని అంటే ఒక అన్ని భాషలకు సంబంధించిన ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీలు కూడా వీటన్నిటి మీద సీరియస్గా యాక్షన్ తీసుకుందాం అనుకున్నా సరే వాటి వెనక ఉన్న వ్యక్తులు ఎవరనేది ఇంతవరకు కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. సో ఇదంతా కూడా ఓవర్సీస్ నెట్వర్క్ అక్కడి నుంచి కూడా ఆపరేటింగ్ జరుగుతుందనే అనుమానాలు కూడా ఫస్ట్